పదే పదే సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లి మీద చేస్తున్న ఏదైతే కామెంట్స్ దానికి రియాక్షన్ అయిన షర్మిల రియాక్షన్ అయ్యారు. దాని మీద మీ కామెంట్స్ ఏంటి సార్? ఇప్పుడు షర్మిల చెప్పినా చెప్పకపోయినా రక్తపు పునాదుల మీద నిర్మించిన పార్టీ అది, అవునా కదండి? రాజశేఖర రెడ్డి చనిపోతే దాని సింపతి మీద వచ్చాడు. 2019లో వాళ్ళ బాబాయిని లేపేసి ఆ సింపతి మీద వచ్చాడు. కోడికత్తి సీని గీసుకొని ఆ సింపతి మీద వచ్చాడు. సార్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సైకో మెంటాలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. శాడిస్టికల్ అంటే సైకో, శాడిస్ట్, ఇంకెన్ని పదాలు ఉంటాయి అన్ని పదాలు కూడా అప్లై చేయొచ్చు జగన్మోహన్ రెడ్డికి. నీ చెల్లి అంటంలో తప్పే ఉంది? నీ వెనకాల ఎవడన్నాడు ఈరోజు? నిన్ను నమ్ముకొని నీ వెనకాల ఎవడున్నాడు? నీ పార్టీలో టికెట్ రాకపోతే ఒక్కడు కూడా బాధపడతలేదు. సార్, జగన్మోహన్ రెడ్డి పతనం అనేది మొదలైంది సార్. చాలా దారుణంగా పతనాన్ని చూడబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నీటిలో కప్ప బావిలో కప్ప బయటకు వస్తే ఎలా బతకలేదో, పదవి లేకపోతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే అయిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒంటరి చేయలేదు సార్, ఒంటరి అయ్యాడు. ఎవరు ఒంటరి చేయలేదు అతన్ని. ఈరోజు ప్రచారానికి నీ తల్లిది వస్తుందా నీ గురించి? నీ చెల్లి వస్తుందా నీ గురించి? నిన్ను నమ్ముకున్న వాళ్ళు వస్తాడా? ఎవడయ్యా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉంది అని అంటే, ఎవడైతే ఆర్థిక లావాదేవీలు బినామీ పేర్లతోటి నీ చుట్టూ ఉన్నాళ్ళు, వంద మాదిగలు, డబ్బుతో ముడిపడి ఉన్నాళ్ళు తప్ప జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ అనేది ఎవ్వడికి లేదు సార్. ఇది అక్షర సత్యం. ఎక్కడ దాకా ఎందుకండి? పంచాయతీ సర్పంచ్ నిధులు తీసేసావు కదా, ఆ లోట్లు వేపిస్తారా రేపు నీకు? తీసుకెళ్ళి పట్టుకొమ్మలు కదా, పల్లెసీమలే ప్రగతికి పట్టుకొమ్మలు కదా. నువ్వు నీ పార్టీని నమ్ముకున్న పంచాయతీ ప్రెసిడెంట్కి ఏం చేశావు? అదొక్కటి చెప్పు. రాష్ట్రానికి అక్కర్లేదు. ఏం చేసావు? సొంత నీ చెల్లిని నమ్ముకున్నావు, నీ చెల్లికి ఏం చేశావు? నీతో పాటు స్టార్టింగ్ నుంచి తిరిగినోడు ఎవడన్నా ఒక్క నీతో ఉన్నాడా? అసలు జనాలు ఓట్లేస్తారనేది అబద్ధం అండి. జగన్మోహన్ రెడ్డి పతనం ఆల్రెడీ మొదలైపోయింది. ఆ పతనం పులివెందల్లో నుంచి వెళ్తుంది. వాళ్ళ చెల్లెలు ఇంటింటికి తిరిగి దేనికోసం? వాళ్ళ చెల్లెలకి ఏం కావాలని న్యాయం కోసం పోరాడుతుంది. డబ్బు కోసం కాదుగా, అధికారం కోసం కాదుగా. అధికారం కోసం అయితే ఆ రోజే నీ వెనకాల తిరిగేది కాదు కదా, ఆ రోజే పెంట పెట్టేది కదా. మీ నాన్న చనిపోయిన తర్వాత నాకు అధికారం కావాలరా, నువ్వే కాదు సీఎం, నేను సీఎం కావాలని ఆ రోజే పెంట పెట్టేదిగా. ఎందుకనంటే నువ్వు ఒక సైకో. నీకు అసలు మంచి చెడు వావి వరుస ఏమీ లేదు. నీకు అడ్డొస్తే ఎవడైనా తక్కువ పోతావు, నరుక్కుంటా పోతావు. విలువలు లేని ఒక వ్యక్తివి నువ్వు. కత్తి పట్టినోడు కత్తికే పోతాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు అని అంటే ఆ వేవ్ అంతే. ఆ రోజు జరిగినటువంటి పరిస్థితుల వల్ల రావాల్సి వచ్చింది. తీసుకొచ్చాడు 52% మెజార్టీతో తప్ప ఆయన ఏదో గొప్పోడు పోటుగాడు అని చెప్పేసి జనాలు ఆయనకు అధికారం ఇవ్వలేదు. ఇప్పుడు తెలిసింది మగాడు పోటుగాడు అని చెప్పేసి పిల్లనిచ్చి పెళ్లి చేశాము. ఆడు పోటుగాడు అని కాదని తెలిసింది. ఏం చేస్తారు? ఇంకా మళ్ళీ అవకాశం ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అదే. ఎప్పుడైతే నువ్వు ప్రజావేదికను కూలగొట్టావో ఆ రోజే నీకు తెలిసింది నువ్వు మగాడివి కాదు, మగతనం లేదు అని, చేతకానివాడు అని. ఇప్పుడు జనాల్లోకి వచ్చేసి ఏదో డబ్బు పంచి అధికారం చేసేసి మళ్ళీ అధికారంలో రావాలనుకుంటున్నారు. ప్రతాళ్ళు అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంట కదా, మళ్ళీ వస్తాడంట కదా అని. అది ఆ పరిస్థితి ఏం లేదండి. ఎవరు భయపడక్కర్లేదు. ఏ కేటగిరీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితి లేదు. ఎంప్లాయ్, ఏ ఎంప్లాయ్నా కానివ్వండి, క్లాస్ 4 కాడ నుంచి క్లాస్ 1 ఎంప్లాయ్ దాకా ఓటేసే పరిస్థితి లేదు. చివరికి మున్సిపల్ కార్మికుల్లో డ్రైనేజ్ పనిచేసే కార్మికులకి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే అసహించుకునే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ మందు తాగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. చాలా లక్షల ఓటు బ్యాంకులు ఉంది. వాళ్ళు కూడా ఓటేసే పరిస్థితి లేదు. ఎంప్లాయీస్ ఓటేసే పరిస్థితి లేదు. మధ్యతరగతి మహిళలు అసలు వేసే పరిస్థితి లేదు. కన్స్ట్రక్షన్ చేసేది ఎవరైతే ఉందో అంటే ఇక్కడ ప్రతి డివిజన్ చేస్తున్నారండి. డివిజన్ పాలిటిక్స్ ఎట్లా అంటే అర్బన్ అని, రూరల్ అని, సిటీ అని 3 దఫాలుగా విభజించేసి రూరల్లో మాకు పథకాలు వచ్చేసాయి, ఆడవాళ్ళకి పథకాలు వచ్చాయి, ఓట్లు వేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఓట్లు నువ్వు డబ్బులు ఇస్తే సరిపోయిందా? వెనక నుంచి తీసుకునేది ఎంత ఖర్చు అవుతుంది మధ్యతరగతి వాళ్ళకి? ఆ విషయం వాళ్ళకి తెలీదా? బిలో పవర్టీ లైన్ సంగతి కూడా నేను చెప్తాను. ఏం బాగు చేసావని వాళ్ళని ఏం బాగు చేశాను? 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు తీసుకుంటే వాళ్ళకి అర్థం కదా. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దాని గురించే మాట్లాడుతున్నాడు, వెనక్కి తీసుకున్న దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? కాకపోతే ఏంటంటే ఇప్పుడు అనవసరంగా మాట్లాడే ఉపయోగం ఏముంది? అండర్ కరెంట్గా విపరీతమైన నెగిటివ్ అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందండి. ఆ నెగిటివ్ అనేది ఓటు రూపంలో రేపు బయటకు రాబోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటుతోటి సమాధానం చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఎక్కడికి పంపిస్తారు? 100 కోట్లు అవినీతి చేసినందుకే తిహార్ జైలు పోయి కూర్చుంది ఆవిడ. చిన్న కుంభకోణం, మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు దాకా ఏంటంటే నిన్నేదో ఒక అతీత శక్తి ఏదో కాపాడుతూ ఉంది కాబట్టి, అభయాస్తం ఇచ్చింది కాబట్టి ఈ రోజు దాకా నువ్వు రోడ్ల మీద చిరునవ్వులు చిందిస్తూ ఏంటి నీ ఎదవ ఎక్స్ప్రెషన్స్ తోటి ఇస్తా, ముద్దులు పెడతా, మూతులు నాకుతా తిరుగుతూ ఉన్నావు. నీ కలరింగ్ని, నీ యాక్టివిటీస్ని నీ ఎవ్వడు నమ్మే పరిస్థితి లేదయ్యా. అయిపోయింది. నీలాంటి వాడికి ఒకసారి అవకాశం ఇవ్వటం ఎక్కువ, మళ్ళీ అవకాశం ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. నేను చెప్పాను కదా, ఏ కేటగిరీ బిలో పవర్టీ లైన్ కావచ్చు, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కావచ్చు, ఎవరు కూడా ఓటేసే పరిస్థితి లేదు. మీరు ఎందుకు అనుకుంటున్నారండి రూరల్ ఏరియాస్లో ఓట్లేస్తారని? వాళ్ళ పరిస్థితులు ఏమైనా బాగున్నాయా? రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి, బిలో పవర్టీ లైన్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు అక్కర్లేదా? ఎన్ని రోజులు అడుక్కుంటా పోతాం హైదరాబాద్ అని, బెంగళూరు అని, మద్రాస్ అని? నువ్వేం పీకేవని నీకు ఓట్లు వేయాలి? ఏం పలాంది పీకిందని చెప్పి అని మాట్లాడితే నేను బటన్ నొక్కా నాకి నేను నొక్కుతా బటన్, నాకి ఖజానాలు అప్పులు తీసుకొచ్చి నాకి నేను నొక్కుతా. నువ్వు నొక్కేది ఏంటి నాకు అర్థం కాదు. నేను బటన్ నొక్కా, నన్ను ఆశీర్వదించండి అంటే చేసిన ఒక మంచి పని చెప్పుకో.
మనిషి అయి పుట్టిన తర్వాత ఇంత అవకాశం ఇచ్చిన తర్వాత ఎవడో ఒకడు ఇప్పటిదాకా పనిచేసిన ముఖ్యమంత్రులంతా ఏదో ఒకటి చేసే పోయారు. అంటే వాళ్ళ మార్క్ చూపించి వెళ్ళిపోయారు. ఇగో మేము ఇది కట్టాం, ఇది చేసాం, ఒక శంకుస్థాపన, ఒక బిల్డింగ్. నువ్వు చేయడానికి ఏముంది బొచ్చు? పోనీ ఆ బొచ్చు అన్న కనీసం ఒక సెలూన్ షాప్ అన్న ఓపెన్ చేసావా? అసలు నీకు ఏమొచ్చని? ఏమీ లేదు. మాట్లాడితే అమ్మలారా అక్కలారా బటన్ నొక్కి నన్ను దీవించండి అని ఏదో ఎక్స్ప్రెషన్స్ తోటి జనాలను వెళ్ళి చేస్తా ఉన్నాను. నేను ఒకటే చెప్తాను సార్, ప్రజల ఫుల్స్ కాదండి. బిగ్గెస్ట్ వార్స్ కమ్స్ క్లోజెస్ట్ పీపుల్ అని చెప్పేసి ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో. పెద్ద పెద్ద యుద్ధాలన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న ఇంట్లో ఇళ్లలోనే జరుగుతాయి. అక్కడే మొదలవుద్ది ముసలం. జగన్మోహన్ రెడ్డి పతనం కూడా ఇంట్లో నుంచే మొదలైంది. అది ఇప్పుడు వీధిలోకి వచ్చింది. అడుక్కుంటున్నారు. మీ ఇద్దరు చెల్లెళ్ళు ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటున్నారు. అయ్యా మా అన్నయ్య కరుడు కట్టిన తీవ్రవాది, తడిగొడ్డతో గొంతులు కోసే అంత కర్కశమైన మెంటాలిటీ, దయచేసి ఎవడ నమ్మకండి అని చెప్పేసి. నేను చెప్తే నమ్మరు, నువ్వు చెప్తే నమ్మరు, నీ చెల్లెలు చెప్తా ఉన్నారు. ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను నీ చెల్లెల గురించి. ఇది తప్పు, నేను ప్రొటెక్ట్ చేయలేదు అవినాష్ రెడ్డిని అని. చివరికి వాళ్ళకు కూడా భయం వేసేసి ప్రాణహానితో అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ కావాలని కాంగ్రెస్ పార్టీని ఒక ఎజెండాతోకి వెళ్ళి అక్కడ షెల్టర్ తీసుకొని తలదాచుకుంటా ఉన్నారు. నువ్వా జనాల్లోకి వచ్చేసి మాట్లాడేది? ఏం సమాధానం చెప్తారు రేపొద్దున? పదవి అనే ఈ అస్త్రం ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి కింగేనండి. ఆ పదవి అనేది దిగిన తర్వాత చూడండి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. ఆ పదవి ఉన్నంతసేపే అయిపోవచ్చింది. ఇంకొక 50 రోజులు. నీకెందుకు భయం లేకపోతే జనాల్లో నుంచి ఓపెన్గా ఎందుకు తిరగలేకపోతున్నావు నువ్వు? అలాగే పెన్షన్ల గురించి ఆయన కామెంట్స్. కరుడు కట్టిన రక్త పిచాసి అని చెప్పేసి నీ చెల్లె చెప్పింది. ఇంకంతకు మించిన దానికి ఇంకా టైటిల్ ఏమి ఎవడలేడు. ఇంకా రాసి పెట్టుకో, 50 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటావో, నీ వందె మాదిగలు ఎక్కడ ఉంటారో చూసుకో, నీ పతనం ఏ స్థాయిలో ఉంటుందో చూసుకో.